రాకేష్ విషయంలో కూడా అండి నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఎప్పుడు కూడా కమెడియన్స్ అందరూ గొప్ప నటులు. అవును. వాళ్ళు ఏదైనా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. అలాగే రాకేష్ కూడా చూస్తే అండి ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. అవును. నేను ఫస్ట్ నుంచి చెప్తాను ప్రతి ఇంటర్వ్యూస్‌లో, ప్రతి ఫంక్షన్‌లో కూడా రాకేష్‌లో ఉన్న ఒక నటన ఏదైతే ఉందో అది ఈ సినిమాలో బయటకొస్తది. అవును. అతను గొప్ప పెర్ఫార్మర్‌గా ఉంటాడు. అతని గురించి బాగా రాస్తారు అని చెప్పి అన్నాను. అదే జరిగింది. ఈ సినిమాలో అతను చేసిన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి చాలా హైలైట్‌గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఓవర్ యాక్షన్ లేకుండా సెటిల్డ్‌గా చేశాడు. హ్మ్. జనరల్ అంటే 'జబర్దస్త్' అనంగానే జనరల్‌గా రియల్ లైఫ్‌లోకి వాళ్ళ స్టోరీస్‌లోకి వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి, అది అవును. ఫీల్ అవుతున్నారు కాబట్టి అలా వస్తుంది. అవునండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అండి రాకేష్ 'జబర్దస్త్' అనంగానే ఒక హ్మ్. చిన్న లో ప్రొఫైల్ ఉంటుంది గదా! ఈ చిన్న చిన్న కామెడీ చేస్తా ఉంటారు. కొంచెం సెకండ్ గ్రేడ్‌లా ఉంటుంది. డబుల్ మీనింగ్స్ ఉంటాయి అని ఉంటారు కదా! అవునవునవును. బట్ అన్ని స్కిట్స్ అలా ఉండవు. కొన్ని స్కిట్స్ అవును. అలా ఉంటాయి. కొన్నుంటాయి. రాకేష్ అవును. చేసినన్ని కూడా చాలా డీసెంట్‌గా ఉంటాయి. అవును. రాకేష్ అంతా కూడా చిన్న పిల్లలతోని డీసెంట్‌గా అవును. చేస్తాడు. రాకేష్‌కి అదొక ట్యాగ్‌లైన్ ఉండేది. అవును. ఎప్పుడు చిన్న పిల్లలతోనే స్కిట్ అవును. కొడతాడు అవును. అని చెప్పి. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలాగా అవును. ఉంటది అతని స్కిట్స్ కూడా. అలాగే ఈ కథ కూడా అలాగుంది. ఈ కథలో కూడా అంటే అతను చేసిన పెర్ఫార్మన్సు అలాగే మాకు ప్రొడక్షన్ కూడా అతనే కాబట్టండి 2 పనులు పాపం అతనే చేసున్నాడు. ప్రొడ్యూసర్ హుహు. కూడా అతనే కదా! సో, హ్మ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి.